ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను కూడా నీ ఫ్రెండ్ కోసం మొక్కుకుంటాను. నా ఫ్రెండ్ కోసమేయా? అలాగైతే నా ఫ్రెండ్కి డబల్ ఫాస్ట్గా తగ్గిపోతుంది. సారీ రామ్, ఆ రోజు నేను మిమ్మల్ని అవమానించినందుకు ఆ దేవుడు నాకు ఎలాంటి శిక్ష వేసినా భరించేదాన్ని. బహుశా ఈ స్థితిలో మిమ్మల్ని చూడటమే నాకు శిక్ష అనుకుంటాను. పది అడుగులు వేయగానే కాళ్ళు నొప్పి అంటుంది, కానీ ఇప్పుడు ఇంతలా చేస్తుంది. రామ్ కోసం ఎంత నొప్పినైనా భరిస్తుంది. దేవుడా, ఈ పాప కోసం అలాగే నా కోసం రామ్ తొందరగా కోలుకునేలా చెయ్యవా? సిరి, నీ వయసు చిన్నదే కాని మనసు చాలా పెద్దది. రామ్ కోలుకోవడానికి నీ మొక్కు ఒక్కటి చాలు. సీతమ్మా, దేవుడు నా ఫ్రెండ్ని తొందరగా తగ్గిపోయేలా చేస్తాడు కదా. నీలాంటి పిల్లల మనసు చాలా పవిత్రమైనది. ఆ మనసుతో ఏం కోరుకున్నా తొందరగా నెరవేరుతుంది. నీ ఫ్రెండ్ తొందరగా కోలుకుంటాడు. అశోక్, పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నావు. టైర్డ్ అయిపోయి ఉంటావుగా. నువ్వు వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకో. ఏమైనా మీటింగ్స్ ఉంటే అవి కూడా అటెండ్ అవ్వు. నేను అప్పుని చూసుకుంటాను. లేదు, నాకిక్కడ ఉండడానికి ఏ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అని అనడం లేదు, నాకు అర్థం అవుతుంది. యు ఆల్సో నీడ్ సమ్ రెస్ట్. నువ్వెళ్ళు, నేనిక్కడే ఉంటాను. అప్పుని చూసుకోవడం నాకు పెద్ద విషయం కాదు. నేను ఇక్కడి నుంచి వెళ్తే సిచ్యువేషన్ వేరేలా మారుతుంది. మీరు ఆల్రెడీ ఒక తప్పు చేశారు. దాన్ని కళ్ళారా చూసాక కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకో తప్పు చేయనివ్వను.
ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు తప్ప అప్పుని ఎవ్వరు చూసుకోలేరు అని ఆలోచిస్తున్నావా? ఎందుకు? నా మీద కూడా నమ్మకం లేదా? నమ్మకం చాలా పెద్ద విషయంలేండి. దాని గురించి మాట్లాడే టైము పేషెన్స్ రెండూ నాకు లేవు. అర్థం కాలేదు. ఏం లేదు, నేను ఇక్కడే ఉంటాను అంతే. ఇప్పుడు నీకు అప్పు తప్ప ఇంకేది ముఖ్యం కాదని నాకు బాగా తెలుసు. ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు. అన్నిటికంటే నాకు రామే ముఖ్యం. ఐ అండర్స్టాండ్. నువ్వు ఇక్కడే ఉంటాను అంటే నేను ఇక్కడే ఉన్నా ఏం ప్రయోజనం లేదు. నేను ఇంటికి వెళ్తాను. ఏదైనా అర్జెంట్ ఉంటే కాల్ చేయి. అశోక్, అప్పు కోలుకోవటం నీకెంత ముఖ్యమో నాకు అంతే ముఖ్యం. గుర్తుపెట్టుకో. ఆ రామ ఎలా ఉన్నాడో ఏంటో, వాడి గురించి న్యూసే రావట్లేదు. ఈ టీవీ వాళ్ళకి వేరే న్యూస్ దొరుకుంటుంది, అందుకే రామ్ గురించి చెప్పట్లేదు. రోజంతా నేను కూర్చుని ఒలుస్తాను, నువ్వు వచ్చి తిందువు గాని రాత్రి కోర్చేయడానికి కావద్దా? బహుశా రామ్కి తగ్గిపోయి ఉంటుందండి. లేదంటే యముడినే గెలిచిన రామ్ అని హెడ్లైన్స్ వచ్చేది. యమపూరికి తిరిగి వెళ్ళిన యమా. రామ ప్రశాంతంగా ఉండాలి, సంతోషపడు. యముడు ఎక్కడికి వెళ్ళలేదు. Yama is here. సార్, ఏంటి సార్ మీరు ఇక్కడ? ఎందుకు రాకూడదా? ఓహో, ఏంటి ప్రశాంతంగా కూర్చొని న్యూస్ చూస్తున్నారు? చూస్తేనే కదా సార్ మనకి బయట ఏం జరుగుతుందో కొత్త కొత్త ట్విస్టులన్నీ తెలిసేది. అవును సార్, ఇప్పుడు జరిగిన ట్విస్ట్ ఆ రామ్ కి యాక్సిడెంట్ అయిందంట. మీ వరకు వచ్చిందా విషయం? సార్, ఎందుకు సార్ నవ్వుతున్నారు? మాకేం అర్థం కాలేదు. నీ ప్రేమని సపోర్ట్ చేయడానికి నేను ఖచ్చితంగా ఉంటాను. నిజంగా థ్యాంక్స్ ఆంటీ. పర్ఫెక్ట్ టైమింగ్ చాందిని. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.